ప్రభు నామంలో మీ అందరికీ వందనములు. నేను శామ్యూయల్ పీటర్ నా పేరు. మా కుటుంబం 4 తరాలుగా క్రైస్తవ జీవితంలో ఉంది. కానీ నా మటుకైతే నేను వేషధారణ వలె జీవించున్నాను. ప్రభు కరోనా సమయంలో మార్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో తిరిగి బాప్తిసం పొందినా కానీ నేను క్రైస్తవ జీవితం ఎప్పుడు ఆనందించలేదు. వేరుకు మాత్రమే క్రైస్తవ జీవితం అనుభవించి తిరుపతి ప్రాంతంలో నేను చేయని రౌడీజం లేదు, గొడవలు లేవు. ప్రతిరోజు ఎంజాయ్మెంట్, తాగడం, తిరగడం. దేవుడు మన కోసం ఎంతో ప్రయాసపడి భారం మోసి రక్తం చిందించి ఆయన చనిపోయినాడని తెలుసుకున్నా కానీ ఉదయం లేస్తే ఎవరు ఫోన్ చేస్తారా, ఏ వైన్ షాప్కి వెళ్ళాలా అనే జీవితం నాడు. పాపము మనం చేయవలసిన అవసరం లేదు, కానీ పాపం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, మీరు దేవుని వైపు చూసినప్పుడు దానికి ఇష్టం లేకుండా మీకు ఏదైతే ఈ లోకంలో సంతోషాన్ని కలిగిస్తుందో అది ఆ సమయానికి మాత్రమే. అప్పుడు అపవాదికి మీరు చోటిచ్చేస్తారు. దేవునికే ఎన్నో శ్రమలు ఆయన ఈ లోకానికి మనిషి రూపంలో వచ్చినప్పుడు చాలా శ్రమలు పడినాడు. అందరికి అంటే దేవుని గురించి వాక్యం చదివిన వాళ్ళకి, ఎక్కడైనా మాటలు విన్న వాళ్ళకి అర్థమవుతానే వస్తాడు. కానీ మనం పడచోని పెట్టాం, మనం మానవ మాత్రం. మనకు చాలా శోధనలు, శ్రమలు, అవమానాలని ఆయన తెలియజేస్తున్నాడు. దాంట్లో నుంచి మనం బయటపడే అట్లా ప్రతి నిత్యము సన్నిధిలో ఉండాలి. మనం సన్నిధిలో లేకపోతే ఈ కష్టాలు ఎట్లుంటాయంటే, మీరు అభివృద్ధి పొందుతూ ఉంటే పడిపోతూ ఉంటారు. కుటుంబంలో చిన్న చిన్న గొడవలతో స్టార్ట్ అవుతాయి. మనిషి ఆశ కలిగిన జీవితం ఎదగాల, ఉన్నతిలో ఉండాలా. మన అంటరాని వారుగా చాలామంది అవమానపరుస్తూ ఉంటారు. మీరు అంటరాని దేవుని పూజిస్తున్నారు, అవన్నీ మన ట్రాష్. మన అత్యున్నత గొప్ప దేవుడు ప్రపంచంలో ఈ 2 మనుషులు రాసుకున్నాడు, మనుషులు ఏర్పాటు చేస్తున్నాడు. మన అత్యధికంగా కులాలకు సంబంధించిన వారు అయితే మనకు కాదు, కానీ మనం దేవుని బిడ్డలు. నాకు తాకపడతా వచ్చిన వాక్యం ఈరోజు పంచుకోవాలనుకున్నాను. దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క ఒక ఉత్తరవాదిగా ఉండవద్దు. 1 యోహాను 2:1 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు. ఆయనే 2 మన పాపములకు ప్రాయశ్చిత్తుడై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, కానీ సర్వలోక పాపములకు కూడా ప్రాయశ్చిత్తుడై ఉన్నాడు. ఆమేన్. ఈ సంఘానికి నేను రావడానికి బ్రదరు దేవగారు నాకు పరిచయము, కానీ నాకు సంఘ పాస్టర్ని, దైవ సేవకులను చూస్తే ఒక రకమైన హేళన. అది తెలియనితనం కాదు, నాకుండే ఒక గర్వం, అహం. సంపాదిస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, మాకేం లే, నా ఇంకా 10 మంది 20 మంది ఉన్నారు, నేను చెప్తే నేను వినాలా? మా తాతోళ్ళు పాస్టర్లు, మా మామూళ్ళు పాస్టర్లు, మా నాన్న ఒక ఎవాంజలిస్టర్. అంటే 40 తరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కాదు, మన స్వాతంత్రం రాకముందు నుంచి ఒక 40 అంటే 25 కిలోమీటర్లు ఒక బ్యాగ్ తగిలించుకొని దేవుడు సేవ చేసేవాళ్ళు మా కుటుంబ సభ్యుల్లో. అంత ఉన్నా కానీ మీరు కొంచెం భరించాలా సార్? తప్పుగా అనుకోకండి. నా సాక్ష్యం కదా,
మీలో ఏదైనా వెలిగింపబడతాయని ఒక చిన్న ఆశ. నాది నరకప్రాయమైన జీవితం. ఈ ముఖ్యంగా నేను మీకు తెలియజేయవలసింది ఏమంటే, దేవుడు నన్ను మార్చుకున్నాడు. మా అమ్మకి 11 సంవత్సరాలు, పిల్లలు లేరు. 11 సంవత్సరాలు. ఎల్బీ నగర్, మాది తిరుపతి ఎల్బీ నగర్. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అది పల్లెటూరు లాంటిదే. కనీసం రోడ్లు లేవు, కాలువలు లేవు. ఒక రోడ్డు దాటాలంటే వాన వచ్చేసిందంటే మేము ఈ పక్క ఆగిపోవాలి, అటు సైడ్ వెళ్ళడానికి లేదు. అట్టే రోజుల్లో మీకు తెలుసు, పిల్లకాయలు లేకపోతే వీధుల్లో వాళ్ళు చుట్టుపక్కల ఏదైనా మాట్లాడతారు. మా అమ్మ 4వ తరగతి చదివింది. మా అమ్మ నన్ను లవ్ మ్యారేజ్. కానీ ఆమె దేవుడు నమ్ముకున్న విధానము 11 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ చాలు, ఆ బిడ్డ మీ సన్నిధికి ఇచ్చేస్తాను అని ఆమె దేవుడికి మొక్కుంటే నేను పుట్టినా. పనికి మారేవాడిని. దేవుడు మనం ఎంతో ప్రేమించి ఆశీర్వదించి దేవుడు మనకి ఇస్తే నేను ఆమె కూడా అట్లే చేసింది. దేవుని వదలాలను, దేవుని సన్నిధిలో ఆత్మహత్యుకొని అలా ఉన్న జీవితంలో సరే మా అమ్మను ప్రేమించి ఇంకొక 4 మొత్తం మేము 4 ఒక్కరు లేకుండా ఉన్న పిల్లలకి కుటుంబంలో 4 ఇచ్చినాడు దేవుడు. కానీ 4 సక్రంగా లేవు. దేవునికి దూరంగానే, దేవునికి వ్యతిరేకంగానే, ఇష్టానుసారంగా, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, లోకానికి వ్యతిరేకంగా. అంటే దేవుడు మనం ఎందుకు పుట్టించుకున్నారంటే, మనం ఎందుకు ఎంచుకున్నారంటే లోకాలు మొత్తం దేవుడే పుట్టించింది. ఇది మధ్యలో మన సొంతంగా ఊహించుకొని మన పిన్న రాత్రికే కోటేశ్వరులు అయిపోవాలా, పక్కన వాళ్ళ కంటే మనం పైన ఉండాలా, వాళ్ళు మన దగ్గరికి రావాలని ఇట్లా మన సొంత ఆలోచనలు కలిగి రకరకాలుగా నిర్ణయించుకొని వస్తుంది. మా బ్రదరు మోషే నాకంటే 1.5 సంవత్సరం చిన్నవాడు. నాకంటే ముందు దేవునిలో నడిచినవాడు. దేవుని గురించి తెలుసుకొని అనేక సేవా కార్యక్రమాల్లో ముందుకు పోతున్నాడు, దేవుని సేవలు. కానీ ఎందుకో అతను మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక మొదలయ్యారు అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కుప్పంలో కుటుంబం సాగిస్తూ నాకు ఒకసారి ఫోన్ చేశాడు, అన్న నేను కుప్పంలో ఇల్లు కడుతున్నాను, 1.5 కోటి అయ్యింది, నేను రావాలా అని. నేను వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్రైస్తవ జీవితంలో లేరు, హిందూ జీవితంలోకి వెళ్ళిపోయారు. చూడండి, ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకుని క్రైస్తవ కుటుంబంలో ఎవరైతే అల్లులుగా ఉన్నారో క్రైస్తవంలో మార్చుకుంటాం. కానీ ఇక్కడ మా బ్రదరే అన్ని మతానికి వెళ్ళిపోయి డబ్బులు అయితే సంపాదిస్తున్నాడు. ఒక 70 ఎకరాలు. మరి మేమేం లేని వాళ్ళము సిస్టర్, మీకు అందరూ చెప్పారు కదా, మేమేం లేని వాళ్ళము. అంటే అప్పటికప్పటికి కొట్టుకోళ్ళు అంటారు కదా, సంపాదించుకొని తినేసి తాగేసేది. అట్లాంటి మా బ్రదర్ అన్న నేను ఒక 70 ఎకరాలు సంపాదించానన్న అని చెప్తున్నాడు. కానీ మహిమ చెప్పడంలో ఎవరి వల్ల వచ్చింది ఇదంతా అనేది తెలియడం లేదు. అబ్బాయికి వేరే లోకానికి వెళ్ళిపోయినాడు. అంటే ఎప్పుడైతే దేవుని మార్గాన్ని ఎంచుకొని మనం ఎప్పుడైతే ఒప్పుకొని ముందుకు వెళ్తున్నామో తిరిగి వెనక్కి రాకూడదు. మళ్ళీ కష్టం అవ్వచ్చు, నష్టం, శ్రమలు, అవమానాలు, కష్టాలు, బాధలు, గొడవలు అనేక రకం వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు ఏం చెప్పినట్టు నా కారణం ఆయన పాదాల కింద తొక్కిపెట్టినానని చెప్తున్నాడు. అది మీరు గ్రహించడం లేదు. మనకి పక్కనే వచ్చేస్తున్నారేమో, మనకి ఎవరో చేస్తారేమో, మన వాళ్ళ శ్రమలు పడుతున్నామేమో, వాళ్ళ మన కష్టాలేమో, మనం తిరిగి వెళ్ళిపోదాము, ఓ దాంట్లోకి వెళ్ళిపోదాము, మన ముందునే బాగుంది. ఎప్పుడైతే మీరు ప్రయాణించిన దేవుడు నమ్ముకొని ముందుకు వెళ్ళారో తిరిగి వెనక్కి చూడకూడదు. మీరు కష్టమైన నష్టమైన మీరు పడవ ఎక్కారు, గమ్యం చేరాల్సిందే. ఎప్పుడైతే మా తమ్ముడు వెనక్కి తిరిగినాడో సిస్టర్ మీకు తెలీదు, అతనికి బోన్ క్యాన్సర్ అంటే అంటువ్యాధి కాదు, కానీ అది టీబీ లాంటి జబ్బు. ఈ వెన్నెముకలో ఒక పురుగు వచ్చేస్తుంది. అదేం చేస్తుందంటే మా తమ్ముడు అందగాడు ఎవరైనా చూస్తే, నేను ఆ పదాలు నేను వాడడం లేదు కానీ ఆకర్షణంగా ఉంటాడు. మరుగుజ్జులాగా అయిపోయాడు సిస్టర్. మరుగుజ్జు అంటే
లేని పరిస్థితి, నడవలేని పరిస్థితి అయిపోయాడు. ఏడుస్తున్నాడు. మా మా చెల్లెలు కూడా బెంగళూరులో ఉంటారు, ఈ అబ్బాయి కూడా బెంగళూరులోనే ఉంటారు. ఫోన్ చేసి, అన్న నేను అన్నం చూడాలా, నా స్థితి అయిపోయింది. చూడండి, మీకు ఎంతైనా డబ్బులు రావచ్చు, ఎంతైనా గర్వపడవచ్చు, ఏ స్థాయికైనా తీర్చుకోవచ్చు, కానీ ఇక్కడ దేవుడు మిమ్మల్ని శిక్షించినాడు అని కాదు. ఎప్పుడైతే మీరు వెనుతిరిగినారో అపవాది మిమ్మల్ని పట్టుకునేనాడు. దేవుని కాళ్ళ కిందనే ఉన్నాడు, కానీ సమ్ పవర్స్ ఉన్నాయి. అది ఏ ద్వారా వస్తుందో తెలియదు, మిమ్మల్ని పట్టుకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది అనుభవిస్తున్నాను. నేను అనుభవించి చెప్తున్నాను నా సాక్ష్యం ఇది. నేను సాక్ష్యం చెప్పేవాడిని కాదు. వాళ్ళు తెలుసుకోవాలి, నా ద్వారా ఏం తెలుసుకున్నాను, దేవుడు చెప్పినాడు నాకు తెలియదా ఇట్లా. అంటే ఒక కేర్లెస్ ఎక్కువ. ప్రజలు ఫోన్ చేసి చూడాలనుకున్నప్పుడు నేను మాకు చిన్న గొడవలు ఉన్నాయి. ఎప్పుడైనా డబ్బులు అడిగితే అలా ఎంత కావాలన్నా, నీకు ఒక 2 లక్షలు ఇచ్చేదా, ఒక 5 లక్షలు ఇచ్చేదా అంటాడు. సరే ఇచ్చేస్తాను, తీసుకో, నీ సమస్యలు తీర్చుకో అంటాడు. నెక్స్ట్ రోజు ఫోన్ ఎత్తాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు. అన్నా నీకు ఊరికి ఇస్తే మళ్ళీ నువ్వు నాకు ఇస్తావు, అయ్యో ₹1 లెక్కన వడ్డీ ఇస్తాకి కట్టావా, నువ్వు నీకు అంత స్తోమత ఉందా అంటాడు. సరేరా అట్లే ఏదో చేసి కట్టాలే. కట్టలేదు కదా, కట్టలేదు, నీకు ఇస్తాను అంటే. డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే మోసపూర్వకమైన మాటలు. అతనికి ఏంటంటే ఎప్పుడైతే దేవుడిని వదిలేసి పక్కకి వెళ్ళిపోతే ఇట్లా మాటలు వస్తూ ఉంటాయి. మనుషుల్ని ఒక టైప్ ఆఫ్ టార్చర్ పెట్టి ఎంజాయ్ చేయడం. అతని మీద ఆధారపడాలనే ఉద్దేశం, దేవుని మీద ఆధారపడాలని ఎప్పుడైతే మర్చిపోయినాడో మనుషుల మీద ఆధారపడాలన్నాడు. నేను కూడా అట్లే ఉన్నాను కదా, నేను కూడా తప్పులోనే ఉన్నాను. నేను ఎప్పుడైతే తప్పుల్లో ఉన్నానో, పాప మార్గం ఎంచుకుని ఉన్నానో, నాకు కూడా అట్లనే వస్తుంటాయి. దేవుడు ప్రతి ఒక్క బిడ్డకి ఏమి ఇవ్వాలనో అవన్నీ ఏర్పాటు చేసేస్తున్నాడు. అవి మనం పొందుకోవాలంటే ఎట్లా పొందుకోవాలా? దేవుని మాట వినాలా, ప్రతిరోజు ప్రార్థన ఉదయపూర్వకం చేయాలి. 4, 5, 6 గంటల మధ్యలో మీ ప్రార్థన దేవుడు ఎక్కువ ఆలకిస్తాడు. అంటే మిగతా టైంలో కాదని కాదు, మిగతా టైంలో కూడా మీరు చేస్తూనే ఉండాలా. ఒక వైబ్రేషన్ లాగా మీ సెక్యూరిటీ లాగా పెట్టుకో ఉండాలి. బైబిల్ మీకు ఎప్పుడో అది కవచం లాంటిదే. యుద్ధానికి పోయినప్పుడు మనము కొత్త చెప్పుతో పోతే మనం తిరిగి రాం. ఇది నేను ఇప్పుడు తెలుసుకున్నాను సిస్టర్, మీకు చెప్పాలనిపించింది నాకు. సో మా బ్రదర్ ఇట్లా అనుకున్నప్పుడు నేను ఏం పోయినా ఇక్కడి నుంచి కుప్పం పోవాలంటే నాకు కార్ తీసుకొని పోవాలా, ఫ్యామిలీని తీసుకొని పోవాలా, 2,000 మళ్ళీ తిండికి ఒక 5,000 నాకు ఖర్చు అవుతుంది. వాడు నాకు ఏమి చేయనప్పుడు, నన్ను అన్నగానే నన్ను దృష్టిలో తీసుకోకపోయినప్పుడు నాకెందుకు ఈ అనవసరమైన ఖర్చు? నాకుండే కష్టాలు నాకుంటాయి, ఎవరి ఫ్యామిలీలో ఎవరి కష్టాలు అనుకుంటాయి. మీకు ఇతరులకి సహాయం చేయమని అయితే మీకు దేవుడు ఏమి ఇవ్వడు. ఫస్ట్ మీ కుటుంబాన్ని నిలబెట్టుకున్న తర్వాత మీకు ఎక్సెస్ అయితే అప్పుడు. కానీ మీరు ముందుగానే జాగ్రత్త పడి మీకు ఇచ్చిన ₹100, ₹10 దేవునికి, ₹10 బంధుమిత్రులకి, ₹10 మీ మెడిసిన్కి, ఇట్లా సో సమ్ కేటగిరీస్ ఉన్నాయి. అవి మీరు ఆలోచించుకొని ఆ నిర్ణయం ప్రకారం వెళ్తే దేవుని మార్గం మనం పెద్దగా నడుస్తున్నది. విశాలమైన మార్గం అనుకోండి. ఒక పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్ళినాము, మనకు అవసరం లేనటువంటి కొనుక్కునేస్తాం. డీమార్ట్కి వెళ్ళారనుకోండి, మీరు 10,000 ఎత్తుకెళ్ళినారు, మీకు అవసరం ₹1,000 సామాన్లే, కానీ 5,000 తెచ్చుకునేస్తారు. అలాంటి ఆకర్షణీయంగా ఉంటాయి. అది విశాలమైంది. అలా ఆ మార్గం మనకు దేవుడు సూచించింది ఇరుకైన మార్గం. అదేంటంటే మన ఇంటి ముందు ఉండే కిరాణా కొట్టు లాంటిది. దాంట్లో మనం ఎంత అవసరమో అంతే తెచ్చుకుంటాం. సో నాకు దేవుడు బయలుపరుస్తూ వస్తాం. ఎందుకంటే చాలాసార్లు నాకు 20 ఏళ్ళ ముందే దేవుడు నన్ను పట్టుకున్నాడు. తల్లిదండ్రుల ద్వారా కూడా నన్ను పట్టుకున్నాడు దేవుని సేవ చేయడానికి. దేవుడు ఎప్పుడు మనం వాడుకోడు. దేవునికి మనం ఉపయోగకరంగా ఉన్నారు అంతే. నేను బిడ్డలు కడుక్కున్నాను, బిడ్డలు నాకు ఆశ కలిగించడానికో, నా సంతోషం కోసమో, నేను చెప్పినట్టు వింటారనో, నాకు పేరు తెస్తారని ఆలోచన. అట్లా ఆయన ఎప్పుడో ప్రపంచం 2000 సంవత్సరాలు మనం ఉంటున్నాం, కానీ అంతకుముందే ఎప్పుడో ప్రణాళిక ఆయన చేసుకునేస్తున్నాడు. మీరంతా మీ అందరికీ రాలా, ఆయన ఏర్పరచుకుంటాను ఒకరి ద్వారా ఒకరికి బ్రిడ్జ్. ఇది ఈ సంఘానికి రావడానికి కారణం మా తమ్ముడు. ఒక బ్రిడ్జ్. ఆ అబ్బాయి కష్టము నేను సంఘానికి నడిపించింది. ఈ సాక్ష్యము మా తమ్ముడు వల్ల. అంటే దేవుడు ఒక్కొక్క విధంగా మేము అందరినీ ఏర్పాటు చేసుకున్నాం. మీరు ఆయన బిడ్డలు అంతే. ఇంక మీరు వెనక్కి తిరగడానికి అవసరం లేదు, తిరగకూడదు. మీరు తిరిగినారంటే అపవాది కాల్చుకొని కూర్చోండి.
ఆయన వదలడు, అది నీ విశ్వాసం బట్టి ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఆల్కహాల్ విపరీతమైన తాగుబోతు. ఎంత తాగుబోతు అంటే నేను బ్రదర్, నాకు నాగా బ్రదర్ ఒక 20 సంవత్సరాలకు తెలుసు, నా కొలిక్కి కూడా అబ్బాయి. నేనేందనేది అబ్బాయికి తెలుసు. అట్లాంటి జీవితం గడిపినాడు. మనం నిలబడితే టార్గెట్ చేస్తే నేను ఒక 20 మందిని రెడీ చేస్తాను, సాయంత్రం అంతా టార్గెట్ అంటే ఒప్పను కాదే, అది ఇగో ఒప్పుకోదు. నువ్వేంద్రా నాన్న, ఇట్లాంటి జీవితం నుంచి ఫస్ట్ నన్ను రోజు మీకు నేను చెప్పకూడదు, ఒక ఫుల్ బాటిల్ మొత్తం తాగేస్తాను. మళ్ళీ అది సాగకుండా మళ్ళీ ఇంకొక హాఫ్ బాటిల్ తాగేస్తాను. చిన్న బాటిల్ తాగితేనే అందరూ చాలా మంది ఉండలేరు. నేను అట్లాంటి జీవితం ఎప్పుడు మత్తులో ఉండేవాడు. నేను చేయని పాపం లేదు. ఎప్పుడు బ్యాచ్తో 20 మంది 30 మంది బ్యాచ్తో కలిపే జీవితం. కానీ దేవుడు ఒకసారి కట్టే, దేవుడు ఒకసారి ఒక వైపు చూస్తే, నాలాగా నేను 6 సంవత్సరాలు అయిపోయింది మందు మానేసి. ఎంతోమంది నమ్మలా నన్ను, వీడేది మందు మానేసేది, వీడాడో దొంగచాటుగా తాగుతూ ఉంటారు, వీడు ఇట్లా ఇట్లా ఎవరు నమ్మడం లేదు. 6 నెలలు నన్ను ప్రయత్నించాను, మళ్ళీ అలవాటు చేస్తాము అంటే. వాళ్ళకి అంటే ఫస్ట్ కొంచెం తాగిపిస్తే మిగతా అంతా నేను స్పాన్సర్. అది 5,000 కానీ 10,000 కానీ. ఈ డైలీ తండలకి ఇస్తారు కదా, అట్లా 10,000 డబ్బులు తీసుకొని ఒకే రాత్రికి ఖర్చు పెట్టేస్తారు, ఒక రాత్రికి. ఇట్లాంటి జీవితం నుంచి నన్ను మార్చుకున్నాను. నా దేవుడికి స్తోత్రములు స్తుతులు. మా తమ్ముడి విషయానికి వస్తే ఎట్లో మళ్ళీ 2-3 సార్లు నన్ను ప్రేరేపించడం వల్ల నేను ఒక 5,000 అమౌంట్ రెడీ చేసుకొని కాలంలో కుప్పకి వెళ్ళి మా తమ్ముడిని చూస్తే ఏడవాలో తెలియదు, సంతోషించాలో తెలియదు. అంటే ఒక రకమైన చుభిక్షకరమైన కష్టంతో నిండిపోయింది నాకు. అంటే అంత అందహీనుడుగా అయిపోయినాడు. చూస్తే మాటలు లేని పరిస్థితి. నాకు ఈ 6 నెలల్లో నేను దేవుణ్ణి పొందుకున్న విశ్వాసంతో ప్రార్థన చేశాను. సిస్టర్స్, బ్రదర్స్, ఒక 1 వీక్లో నాకు ఫోన్ చేశాడు. అంటే ఏం తిన్నా కూడా వామిటింగ్ అయిపోతుంది. ఒక 1000 mg పవర్ ఉండే ట్యాబ్లెట్ వాడాలి ఎవ్రీడే. అంటే ఇంకొక సంవత్సరం వాడాలి అబ్బాయి. సంవత్సరం వాడితే, కంటిన్యూగా వాడితే కానీ రికవర్ అవ్వలేడు. అన్న, నేను చేసిన తప్పులన్నీ కలుస్తున్నాయన్న, నేను దేవుని వైపు తిరగాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. అంటే మీకు కష్టాలు రావచ్చు, అవి తునికి ప్రాయం మాత్రమే. ఆ కొద్దిపాటిలో మీరు మళ్ళీ తండ్రి వద్దకు చేరడానికి మార్గం అది. మీ కుటుంబాల్లో ఈ వారం సంతోషంగా ఉండొచ్చు, రేపు వారం మళ్ళీ కష్టం రావచ్చు. అయ్యా, మీరు ఎప్పుడు వెనుతిరగబాకండి, కష్టాన్ని చూసి భయపడబాకండి. దేవుడు ముందుగా ఇప్పుడు కాదు, ఎప్పుడో సర్వీస్ చేస్తున్నాడు. మీకు శ్రమలు, క్రైస్తవ జీవితం శ్రమలతో కూడుకునింది, ముళ్ళ కిరీటం లాంటిది. మీరు మారండి. బైబిల్ నేను ఆదికాండం స్టార్ట్ చేస్తే ఒక 2-3 అధ్యాయాలకి వస్తానే స్టాప్ చేస్తాను. ఎప్పటి నుంచో ఇది ఒక పెద్ద బూతు పుస్తకము, దీనికి అంత బూతులు ఉన్నాయి, ఇది మన నేను చదివేది. అది నా సొంత ఆలోచన. దేవుడికి అప్పచెప్పుకోవాలి మనం బైబిల్ చదివేటప్పుడు. ప్రియులారా, మీరు దేవుడికి ఎప్పుడైతే లోబడి అప్పచెప్పుకొని ఆయనకి మీరు ఎప్పుడైతే ఆయనకి సరెండర్ అయిపోతారో ఆటోమేటిక్గా మీ మీద ఒక తెల్లటి పావురం లాంటిది, లేదు దేవదూత లాంటిది మీ పక్కనే ఎప్పుడు కావాలి ఉంటారు. ఇది రియల్, నేను అనుభవించిన. లక్షలు సంపాదించేవాడు. నేను ఒక వెడ్డింగ్, ఒక పెళ్లి తీశారనుకోండి, ఒక 3 lakhs తీసుకుంటా. ఒక 3 లక్షలు 4 లక్షలు నేను ఛార్జ్ చేసేవాడు. నేను హైదరాబాద్లో సినిమాల్లో ఒక 7 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి నాకుండే ఒక టాలెంట్తో నేను అనుకుంటున్నా, ఆ టాలెంట్ నాది కాదు. దేవుడు నాకు చదువు లేకున్నా కానీ ఒక మార్గం చూపించినాడు, వేసినాడు. ఆయన ఇప్పుడు ఎప్పటికైనా మారుతాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలో ఆయన ఏర్పాటు చేసేస్తుంటాడు. మధ్యలో ఒడిదుడుకులు, గుంతలు, ముళ్ళ కంపలు, మధ్యలో వర్షాలు, తుఫాన్లు ఇవన్నీ ఆటంకాలు అనేది వస్తూనే ఉంటాయి. దాన్ని మీరు ఎప్పుడు తోసేయాలి. తోసేస్తే ఈరోజు మా తమ్ముడు ఆ స్థితిని మార్చిన గొప్ప దేవుడు. ఎప్పుడైతే తిరిగినాడో
నాకు తెలియదు, నేను అసలు ప్రేయర్ అనేది చేయిస్తాను, నా వరకు నేను చేసుకుంటానేమో కానీ ఓన్గా ఇతరులకు నేను ఎందుకు చేయాలా? ఏదైనా తలాంతులు పొందగలిగితే అది నేను పొందుతాను, ఇతరులకు ఎందుకు ఇవ్వాలంటే నా మనిషి స్వార్థకరమైన జీవితము. మరి వీడికి నేను ప్రేయర్ చేస్తే బాగైపోతే వీడు మళ్ళీ నన్ను తిరిగి మాట్లాడతాడు. అంటే క్షణికంలో జరిగే ఇవన్నీ సన్నివేశాలు. సేవకులు బ్రదర్ దేవా గారు ఈ సన్నిధిని నడిపించాలంటే ఆశావేశ విషయం అయితే కాదు. ఒక దగ్గర తీసుకొని ఇప్పుడు మేము కూడా సంఘం పెట్టుకొని నడిపించేద్దాము, సోషల్ మీడియా చెప్పేద్దాము అంటే దేవుడు మిమ్మల్ని తాకకుండా, ఆయన మీ ఆత్మలో జీవించకుండా మీరు యాక్సెప్ట్ చేయకపోతే రాడు ఆయన. ఫస్ట్ మీరు పిలవాల్సింది ఏంటంటే మీ ఆత్మలో జీవించడానికి మీరు యాక్సెప్టేషన్స్ పర్మిషన్ ఇవ్వాలి. పుట్టించినాడు ఆయన పెట్టలే, కానీ ఆయనలో నింపుకోవడానికి మీకు పర్మిషన్ ఖచ్చితంగా అవసరం ఉంది, మీరు ఇవ్వాలి. మీరు ఇస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకా మీ అపవాదం మీ దగ్గరికి రాదు. మా తమ్ముడు ఈరోజు ఒప్పుకోవడం వల్ల అతనికి 1 వీక్ తర్వాత ఫోన్ చేసి అన్న నా ఆరోగ్యం కుదిరిపడింది, నీ ప్రార్థన ఫలించింది అన్న, నేను ఇంక వెనక్కి తిరగను, నేను దేవుని కోసం నా జీవితము. మా కోట్లు ఉన్నాయి, కోట్లు అంటే అది మనకు 10,000 ఉందనుకోండి, ₹1,00,000 వస్తే మన పరిస్థితి ఏంది? ఉప్పు తప్పిపోతూ ఉంటాం, అది కొనేస్తాం ఇది కొనేస్తాం అని. దేవుడు మీకు అవి కొనుక్కోవడం, మీ అవసరానికి వస్తువుని మీరు విగ్రహాలను అనేది మీరు చూస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి మన ఇంట్లో ఉండాలి అవసరం లేదమ్మా. మనకి ఎంత అవసరానికి ఉందో మిక్సీనా, టీవీనా, ఫ్రిడ్జా అంతే. మనకు 4 అంతస్తుల బిల్డింగ్ కావాలి, దానికి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన రాజ్యం దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసి పెట్టేస్తున్నాడు ఆయన. మనం జస్ట్ యాత్రకు మాత్రమే వచ్చాం, ఇక్కడ తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకోవాలి, ఆయన్ని కనపరిచే విధంగా మనం ఉండాలి. ఈరోజు మా తమ్ముడు ఆ విషయం చెప్పినప్పుడు నేను చాలా సంతోషించినాను. నా కుటుంబంలో మా భార్య, పిల్లలు, పావని మా మిస్సెస్, కమలి మా కూతురు, మహేష్ ఫ్రాంక్ మా అబ్బాయి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబాన్ని దీవించున్నాడు. మేము కూడా ఒడిదుడుకుల్లో ఉన్నాము, బ్రిడ్జి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఎంతోమంది సేవకులు వచ్చిన సైతాన్లాగా చూసేవాడిని. చిన్నప్పటి నుంచి చాలామంది సేవకులు వచ్చారు. పీటర్ బ్రదర్ మీరు మారాలా, బ్రదర్ మీరు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడని చెప్తే పోయా అంటే మొహం మీద అనకపోయినా కానీ నా ఇన్నర్లో వచ్చే ఫీలింగ్ అది. ఎక్కువ మాట్లాడితే నెక్స్ట్ టైం ఈ పక్క కనబడకూడదు వార్నింగ్ ఇచ్చేస్తాయి, అట్లాంటి మెంటాలిటీ కలిగిన సాధారణ జీవితం. ఈరోజు బ్రదర్ని నేను 2 సార్లు అనుకున్నప్పుడు నేను మార్నింగ్ అనుకున్నాను, మెసేజ్ పెట్టాను, బ్రదర్ చూడలేదు. ఈవినింగ్ మళ్ళీ అనుకున్నాను, నా షాప్కి వస్తే బ్రదర్ ఒక చిన్న ప్రేయర్ చేసి చూడండి. నేను ఎప్పుడు ఎవరైతే వస్తారో తరిమేయాలనుకున్న స్థితి నుంచి సేవకుడు నా దగ్గరికి రాగలుగుతాడా ఎదురు చూస్తున్నాను. రాకపోతే నేను పాపంలో పడిపోతానేమో. పాపం అనేది ఏం తెలుసా? నరకం. కోపం అనేది ఏం తెలుసా? పాపం. మీకు ఎప్పుడైతే కోపం మీలోంచి తీసుకునేస్తారో మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉంటాయి. ఎంత సుఖ సంతోషాలు ఉంటాయంటే నాకు కోపం, విపరీతమైన కోపం. మా కుటుంబం మొత్తం కోపంతోనే సర్వనాశనం అయిపోయింది. మాట పడకపోతే మాట పడాలా? మీ కుటుంబాల్లో మాట పడండి. ఎవరు పెద్ద కాదు, మీకు ఎవరు పెద్ద కాదు. కాపరి పెద్ద, ఏసై పెద్ద. ఆయన కూడా పెద్ద ఎవరు? ఏసై. ఆయన ఎంచుకున్నాడు బ్రిడ్జ్ కాపరి ద్వారా. ఖచ్చితంగా మీరు కాపరి మాటలు వినకపోతే దేవుడికి డబ్బులు అవసరం లేదు. మీరు అనుకుంటున్నారు మీరు సంపాదించే డబ్బులు ఏమన్నా వచ్చేస్తే ఇక్కడ జరిగిపోతాయి. ఇంపాసిబుల్. ఒక చిన్న యాక్సిడెంట్ జరగచ్చు, మీరు ఎత్తు పెట్టుకున్న డబ్బులు కార్యంతో పోవచ్చు. ఉదాహరణ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. దేవునికి మీరు ఇస్తున్నది మీ కృతజ్ఞత అంటే ఏం తెలుసా? మీరు జీవిస్తున్నారు కదా, ఈ జీవనంలో మీరు సంపాదించుకున్న దాంట్లో దేవుడికి ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా నేను 10వ వంతు ఇచ్చేస్తే పాస్టర్ పెద్దోడు అయిపోతాడేమో. 10వ వంతు ఇచ్చేస్తే వాళ్ళు సహకారులు అయిపోయి కారులో తిరిగి మనం తక్కువ చూస్తారేమో. ఇప్పుడు నేను ఈ మధ్యలో తెలుసుకున్నాను సిస్టర్, ఈ మధ్యలో తెలుసుకున్నాను. ఈ సంఘ పోషణకు మాత్రమే అతను ఇంకొక దగ్గర దేవుని బిడ్డల్ని ఏర్పరచుకుంటాడు మార్గం కోసం. డబ్బులు ఉంటాయంటే ఖర్చులు దేనికైనా అవసరం, కరెంటు కట్టాలా, ఏదైనా సామాన్లు కొనుక్కోవాలా, ప్రతి ఒక్కదానికి ఉపయోగపడుతుంది. దేవుడు మనం ఇవ్వాలి. ఇంకా దేవుడు కుమ్మరిచ్చేస్తాడు, కానీ మీ ద్వారా ఇస్తే సంతోషం. నా బిడ్డ నాకు తెచ్చి
నా జీవితం ఇది అని చెప్పించినా అనుకోండి, తండ్రిగా నేను పడే సంతోషం వేరే. దేవుడు నాకు ఇస్తాడు, నా బిడ్డలు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను సంపాదించే శక్తి నాకుంది. కానీ బిడ్డల ద్వారా తండ్రికి చేరితే ఆశీర్వాదం. నా సంతోషం, నేను ఎప్పుడైతే సంతోషపడతానో బిడ్డలకు ఆశీర్వాదం. నా బిడ్డలు కాదు, నేను ఆ దేవుడిని తీసుకుంటాను. మీరు ఇంతకాలం టైం నాకు సమయం ఇచ్చినారు, భరించినారు. మా తమ్ముడు సంతోషంగా ఇదో తిరిగి దేవుడి సన్నిధిలోకి రావడం, దేవుని తట్టు తిరగడం, నేను ఈ సంఘంలో సాక్ష్యం చెప్పడం, ఇదంతా దేవుడి కార్యము అని నమ్ముతున్నాను. వీళ్ళరా మీరు ఏదైనా సమస్యల్లో ఉంటే సంఘానికి రండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ఎట్లుండాలంటే అవిశ్వాసంగా కాదు. నేను అట్లాంటి ప్రార్థనలే చేసినాను. పిల్లలు మాత్రం దేవుడు ఎక్కువ వింటాడు. ఎందుకు వింటాడు అంటే మీకు ఏం తెలియదు కాదు. మేము ఆశాజీవం కాదు. మీకు చాక్లెట్ ఇస్తే చాలు, లేదా ఒక ఐస్ క్రీమ్ ఇస్తే చాలు, దేవుడు చాలా గొప్పవాడానికి. సో మీ ప్రార్థన మీ తల్లిదండ్రులకి ఆశీర్వాదము అని తెలుసుకోండి. ఎక్కడ తప్పటడుగు వేయదండి. నాలాంటి జీవితం మీరు అనుభవించదండి. దేవుడితో కలిసి ఉన్నప్పుడు సంపూర్ణ సితారు నాదంతో దేవుడిని పూజించాలంట, ఆయన స్తుతించాలి. కానీ ఇక్కడ నేను వచ్చినప్పుడు ఒక వైబ్రేషన్, నేను అనుకునేవాడిని నాకు మించిన సేవకుడు లేదులే, మన తరతరాలు మేమంతా క్రైస్తవులు కదా, వీళ్ళంతా మధ్యలో వచ్చింది. దేవుడు అవన్నీ చూడటం. నువ్వు ఎప్పుడైతే మీ ఆత్మను దేవునికి అప్పచెప్తావో మీరే మెయిన్ పవర్ఫుల్. మీ దగ్గర నుంచి చాలామంది మార్చబడతారు. మనం ఎప్పుడు కూడా మీరు సువార్త గాస్పెల్ చేసేటప్పుడు బలవంతంగా చేయొద్దండి. దేవుడు బలవంతంగా చేయాలంటే ఎప్పుడో ఒక తట్టు తట్టేస్తారు, అందరూ క్రైస్తవులే. ఆయనకి అట్లాంటిది ఇష్టం లే. చిన్నగా చెప్పండి, అయ్యా ఇదో నా జీవితంలో ఇలాంటి మార్పు జరిగింది, మీలో కూడా మార్పు కావాలంటే ఒకసారి వచ్చి రమ్మని చెప్పండి. ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తారు. ఎవరైనా మనం అవమానిస్తున్నారో తక్కువ చూస్తున్నారంటే మీరు వాళ్ళ తట్టు తిరగద్దండి. ఇవన్నీ నేను మాట్లాడలే కదమ్మా, నేను మాట్లాడే మాటలే కాదు. ఏ మామ ఎడిపోతారు అడిగిపోతారు అంటే మాట్లాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిస్తాడు. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూస్తే మీరు వాళ్ళ తట్టు తిరగద్దండి. వాళ్ళే మన తట్టు తిరుగుతారు, వాళ్ళే మన తట్టు తిరుగుతారు. మన వాళ్ళే వచ్చి అడుగుతారు, అయ్యా మీ సన్నిధికి రావాలంటే మా మార్గం చూపించండి. దేవుని స్తోత్రం. ఈ చిన్న పెద్ద మాట్లాడినాను, క్షమించారా. మా బ్రదరు స్వస్థత పొందిన విధానం బట్టి ప్రేమ విందు ఏర్పాటు చేయాలి. ఈ సంఘంకి వస్తున్నారేమో దేవ బ్రదర్తో మా బ్రదరు. సో ఆ విధంగా అబ్బాయి ఆశపడి ఉన్నాడు. మీరందరూ ఫోన్ చేసి మా బ్రదర్ని అంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మనుషుల దయ్యందు దేవుని దయ్యందు రెండు దయ్యాలు అవసరం ఉంది ఇక్కడ. దేవుని పవర్స్ దేవుని బిడ్డలకు ఇచ్చున్నాడు. మీ ప్రార్థన చాలా అవసరం. అంటే ఒకరికి సహాయం అనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్లో ఒకటి ఆలోచించిన విధాన్ని నేను చేస్తే ఇప్పుడు బాగా అయిపోతాడేమో, కుళ్ళు అది డిఫరెంట్, ఎన్ని పేర్లైనా పెట్టచ్చు మీరు. కానీ ఈ ప్రార్థన అవసరమని నేను అనుకుంటున్నాను. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్లీజ్ మీరు ప్రార్థనలో ప్రేయర్లో ఉంచండి. మా బ్రదర్ కోలుకొని తిరిగి అబ్బాయి సేవలో వాడబడాలి. మన ఏమి లేదు బ్రదర్, మనంతా ఏం లేదు సిస్టర్. ఊరికే జస్ట్ ఒక క్షణం కంటే స్మాష్. ఎందుకు మన జీవితం ఎంత సంపాదించుకున్నా మనం అనుభవించి ఎత్తుకొని పోలేనప్పుడు ఎందుకు అవి దేనికి పనికి? దేవుని సేవకు ఉపయోగపడింది అనుకోండి. ఎవరో తెలియని వాళ్ళు కష్టాలు, కుటుంబాల సుఖ సంతోషం మన అంత ఆలోచన అంతా ఏంటి? డబ్బు, ఎదుగుదల, కావాల్సింది మంచి చీర, ఒక 50,000 మీరు చీర కొనుక్కున్నారు అనుకోండి, 5 లక్షల్లో ఒక చీర ఉందంటే ఎప్పటికైనా టార్గెట్ పెట్టుకుంటారు. నేను చచ్చిపోయే లోపల 5 లక్షల చీర కట్టుకోవాలా. నాకు దేవుడు నన్ను ఆశీర్వదించి ఒక కారు ఇచ్చినాడు. నా టార్గెట్ ఏంటంటే ఆడి కారు కొనాలా. అది ₹1 కోటి 80 లక్షలు ఉంటుంది. చిన్న సమయం నేను వృధా చేయదలుచుకోలేదు. అంటే మనుషుకుండే ఆశలు
తృప్తి లేకపోతే మీకు ఎంత ఇచ్చినా వ్యర్థము. తృప్తి ఏమీ లేని వాళ్ళకి 10,000 చీర వాళ్ళకి గొప్ప. మన ఆశ 5 లక్షల చీర. తృప్తి కారే లేదు నాకు, కారు ఇచ్చినాడు, నేను ఆడికి పోతున్నా, దాంట్లో ఒకసారి చిన్న రిపేర్ వస్తే 2 లక్షల చేతులు పెట్టుకోవాలి, లేకపోతే మొదలుపడా. సో ఆశ కలిగి ఆ మనిషికి ఆశ అవసరము, అది దేవుని పట్ల ఉంటే మీరు అనుకున్న కార్యాలన్నీ నెరవేర్చాలని విశ్వాసంతో ప్రార్థిస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని మీరు అందరూ ప్రేమించి ఆశీర్వదించి సమయభావాన్ని చాలా ఓపిక విన్నారు. లోపల ఉంటాయి, నేను కూడా వేరే చెప్తా ఉంటే ఆవిడ చెప్పినాడు వేస్తుంది, వీడు ఎప్పుడెప్పుడు ఆపేస్తాడా, మనం వేరే కార్యక్రమాలకు వెళ్దామని. అంటే నా స్వభావం చెప్తున్నాను సిస్టర్, మిమ్మల్ని ఎవరు నన్ను కాదు, మానవ స్వభావం అట్లాంటిది. దాన్ని దాటి వచ్చేసి దేవుళ్ళలో కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు ఉంటాయి. సమస్య మీ దగ్గరికి వస్తా, నాకు వీటి అయితే సాధారణ కలుస్తా వస్తూ ఉంటాడట, వీటిలో ఒకరిని గొడవ పెట్టేయాలా, దూరం చేసేది మారిపోతాడే. ఇది ఎక్కువ జరుగుతుంది. నేను అనుభవించినాను సిస్టర్, ఇవన్నీ అనుభవించినాను. ఇప్పుడు కూడా ఉన్నాయి మా ఇంట్లో, అన్నీ మారిపోయినాయని చెప్పడం లేదు. ఇక్కడే నేను ఎక్కువ విశ్వాసంగా నిలబడితే నా జీవితంలో మార్పు వస్తుందని నేను దేవుని సేవలో ఇంతకాలం 46 సంవత్సరాలు వ్యర్థం అయిపోయింది జీవితం. నాకు వ్యర్థం. దేవుడు ఎంతో ఆశగా పుట్టించుకున్నాడు. 11 సంవత్సరాలు బిడ్డలు లేదు, ఎంతో ఆశగా మా అమ్మకి ఇచ్చినాడు. సరే ఈ ఒక బిడ్డతో తృప్తిపడలేకపోతుందేమో, నలుగురిని ఇచ్చినాడు. అయినా కానీ మేము ఏమి నెరవేర్చక ఈ 46 సంవత్సరాలు వ్యర్థం చేసినాము. దేవుడు ఈ సమయంలో నన్ను తిప్పుకోవడం వల్ల బ్రదరు నా షాప్ దగ్గరికి వచ్చి మాట్లాడితే నాకు అంటే ఆ సమయం చూడండి, దేవుడు అంతకుముందు కూడా వచ్చారు బ్రదర్, అంతకుముందు ఒకసారి వచ్చారు, నేను మాట్లాడేవాళ్ళని ఏదో వ్యాపార దృక్పథంతో చూసేవాడిని. అట్లాంటిది ఈరోజు నేను సేవకుడి కోసం ఎదురు చూసినాను. సమయాన్ని నాకు ఇచ్చిన దేవుని బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రం. సిస్టర్ మరొకసారి బ్రదర్స్ క్షమించండి.